7/8/2026 ఆషాఢ బహుళ నవమి నుండి మన కాశీ క్షేత్రమునందు విశేషంగా మన విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కాన్వీయ ట్రస్ట్ సంబంధించి మా శుక్ల యజుర్వేద వేద పండితులు కాశీ క్షేత్రంలో వేదపారాయణ, శుక్ల యజుర్వేద వేదపారాయణ, వేద హవనము మరియు విశేష కార్యక్రమాలు కాశీ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా లోకా సమస్తా సుఖినో భవంతు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసి మాకు కలిగిన ధనము మేము పెట్టుకుంటూ ఈ యొక్క వైదిక కార్యక్రమాలు ప్రతి మాసంలో ఒక్కొక్క బ్రాహ్మణ ఇళ్లల్లో వేద పండితులను, వేదాలని గౌరవించాలి మనం. కాబట్టి ఈ యొక్క వేదాన్ని అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకించి వేద కార్యక్రమాలు చేసుకుంటూ వైదిక ధర్మాన్ని ఉద్ధరించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి కూడా మూడు రుణాలు ఉంటాయి. అదేంటంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. అంటే దేవరుణం అంటే దైవతా కార్యక్రమాలు చేయడం వల్ల దేవరుణం తీరుతుంది. ఋషి రుణం అనగా వేదాలను మన ద్వారా వేదాలు అభివృద్ధి చెందడం అంటే మీరు వేదాల చదవమని కాదు, వేదాలని చదివిన వాళ్ళని కూడా గౌరవిస్తే తద్వారా వేదధర్మము వృద్ధింపబడుతుంది. అదేవిధంగా ఋషి రుణం, పితృరుణం అంటే పితృదేవతల యొక్క ఆరాధన. అంటే తద్దినాలు, ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చేయడం వల్ల పితృరుణం తీరుతుంది. ఈ మూడు రుణాలు కూడా ప్రతి మనిషికి ఉంటాయి. అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ధర్మాన్ని మనము చేసుకోకపోతే అది మళ్ళీ రుణం ఉండి మళ్ళీ పునః జన్మ కింద మనం పుట్టే అవకాశం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శుభం. మీ ఆత్మీయ వైకుంఠం టీవీని చూడండి మరియు భవిష్యత్తులో మరిన్ని భక్తి లైవ్ ఈవెంట్లను కొనసాగించడానికి సభ్యత్వాన్ని పొందండి. సదా మీ భక్తి సేవలో వైకుంఠం టీవీ. ధన్యవాదాలు.